నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన చదువు అందించడమే పోషణ్ బి పడాయి బి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సిడిపిఓ సుజాత వెల్లడి. మదనపల్లి డివిజన్లోని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు ఈ పథకంపై 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభించిన సిడిపిఓ. టీబీ వ్యాధి లేని సమాజ నిర్మాణం అవగాహనతోనే సాధ్యం. ఆరోగ్య వైద్యాధికారి మహమ్మద్ రఫీ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు టీబీ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించిన టీబీ అధికారి. పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన చదువు అందించడమే పోషణ్ బి పడాయి బి పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని సిడిపిఓ సుజాత తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని గురుకుల పాఠశాల నందు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు ఈ పథకంపై 3 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పోషణ్ బి పడాయి బి కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రారంభించడం జరిగిందన్నారు. 3 రోజుల పాటు డివిజన్లోని 249 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు ఆయాలకు ఈ కార్యక్రమానికి సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మా ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నేర్చుకొని వెళ్ళరు. యాక్టివ్ వర్కర్సే కాదు, అందరూ వర్కర్లు మీ ఏరియాలో మీ సెంటర్లో మీ పిల్లలతో ప్రతిరోజు రోజు షెడ్యూల్ వైజ్ PP1 PP2 పెట్టారు. అవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ అనుసంధానమే. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్న వాటిని అక్కడికి 2 కలిపి అవగాహన కల్పించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అవగాహన ICDS ప్రాజెక్టు పరిధిలోని 249 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ 3 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది స్కూల్ నందు బాయ్స్ హై స్కూల్ నందు జరపడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొదటి రోజు పోషణ్ బి పడాయి బి దాని మీద శిక్షణ కార్యక్రమము. ఆ పోషణ్ బి పడాయి బి కార్యక్రమంలో పోషణ అంటే పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనేది, పడాయి అంటే చదువు, ఆరోగ్యకరమైన చదువు కోసము ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే ఆదర్శిల నవచేతన అనే 2 కార్యక్రమాలు ఈ ప్రీ స్కూల్ నందు నమోదు ఎన్రోల్ కాబడుతున్నాయి. ఆదర్శిల అంటే గర్భవతి నుంచి తను డెలివరీ 3 సంవత్సరాలు వచ్చేంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడము, అలాగే ప్రీ స్కూల్ని ఆదర్శులుగా మార్చినారు. ఈ ఆదర్శుల కార్యక్రమంలో వినూత్నంగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్తో వాళ్ళ పిల్లలను ఉత్సాహపరిచి వాళ్ళ యాక్టివిటీస్తో వాళ్ళ చేసే క్రియేటివిటీ లోకల్గా దొరికే అందుబాటులో ఉండే చీప్ మెటీరియల్తో కొన్ని క్రియేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళ చేత చేపించి ఫ్లెక్సీల రూపంలో, చార్టు రూపంలో, బంకమన్ను రూపంలో, అలా వేస్ట్ పేపర్తోనే వేస్ట్ మెటీరియల్తోనే పిల్లల చేతనే బొమ్మలు చూపించి పిల్లల్నే చేసి అట్లా చేసేదాని వల్ల పిల్లలు ఉత్సాహంగా అంగన్వాడీకి వస్తారన్న ఉద్దేశంతో ఈ ఆదర్శుల అనే కార్యక్రమం అనేది కూడా అంగన్వాడీ కేంద్రంలో వినూత్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదర్శుల అలాగే ఈ నవచేతన వాటి గురించి ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5 వరకు ఈ క్లాసులు నిర్వహించబడతాయి. ఈ క్లాసుల్లో 1 అవర్కి సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఫస్ట్ డే ఏం కార్యక్రమాలు, సెకండ్ డే కార్యక్రమాలు, థర్డ్ డే కార్యక్రమాలు అని కూడా షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఓవరాల్గా సంబంధిత సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 8:30 కంటే వాళ్ళకి ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అయ్యి వాళ్ళ అటెండెన్స్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు పోస్ట్ టెస్ట్, ఫ్రీ టెస్ట్ అంటే ఒక 30 క్వశ్చన్స్ ఇచ్చేసి అంతా మా డిపార్ట్మెంట్ మీదనే న్యూట్రిషన్ మించినే 530 క్వశ్చన్స్ ఇచ్చుంటారు. దానికి వీళ్ళు ఆన్సర్స్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్ట్ టెస్ట్ అంటే ఈ 3 రోజులు ఈ శిక్షణ కార్యక్రమంలో విన్న దాని మీదనే సేమ్ క్వశ్చన్సే మళ్ళీ థర్డ్ డే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో వినిన దానికి ఆ పోస్ట్ టెస్ట్కి వాళ్ళు మొత్తం ఆ పోస్ట్ టెస్ట్లో 100% మార్కులు అచీవ్ కావాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఒక్కొక్క బ్యాచ్కి 40 మంది చొప్పున గ్రూపులు కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ మొదటి 2 రోజులు ఫస్ట్ బ్యాచ్ అర్బను, అలాగే రెండవ బ్యాచ్ రూరల్లో కార్యకర్తలు నిర్వహిస్తున్నాము. ఈ 2 బ్యాచ్లు, ఒక బ్యాచ్లో 60, ఒక బ్యాచ్లో 64 లెక్కన డివైడ్ చేసి వాళ్ళ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ క్లాసులు 20వ తారీఖు నుంచి 22 వరకు ఈ శిక్షణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. తర్వాత 24 నుంచి 24, 25, 26 రామసముద్రము మరియు నిమ్మంపల్లి మండలాల్లో కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ పోషణ అభిప్రాయం మీద శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. టీబీ వ్యాధి లేని సమాజ నిర్మాణం అవగాహనతోనే సాధ్యమని ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రఫీ, టీబీ పర్యవేక్షకులు ప్రభాకర్ అన్నారు. నేడు టీబీ వ్యాధి అవగాహన మాసోత్సవాల్లో భాగంగా మదనపల్లి పట్టణంలోని గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీబీ విభాగం సిబ్బంది శాంతి, వనజకుమారి, సుశీల, తరుణ్ మరియు ఆరోగ్య సిబ్బంది నరసమ్మ, మమత, ధనలక్ష్మి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య వైద్యాధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 2 వారాలకు పైబడి దగ్గు, రాత్రిపూట జ్వరం రావడం, ఛాతీలో నొప్పి, ఆయాసం, నీరసం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రక్తం చుక్కలు గళ్లలో కనిపించడం, గల్లపడడం వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి అని అనుమానించి ఆశా కార్యకర్తలను సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రిలో గల్ల పరీక్షలు చేయించాలని అన్నారు. టీబీ వ్యాధి ఒకరి నుండి మరొకరికి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నారు. ఒకవేళ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే 6 నెలల మందులు డాట్స్ ఆధ్వర్యంలో తినాలని, చికిత్స కాలంలో రోగికి ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం కింద 1000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. నమస్తే సార్, మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం రాయచోటి నుండి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24వ తారీఖున ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు, అంటే 1 నెల పాటు టీబీ అవేర్నెస్ మంత్, అంటే టీబీ మీద, అంటే క్షయవ్యాధి మీద పూర్తిగా అవగాహన కల్పించడానికి అన్ని పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజెస్, బీటీ కాలేజెస్, అదేవిధంగా స్వయం సహాయక బృందాలు అన్ని చోట్ల సమాజాల్లో ఈ వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ మనం టీబీ వ్యాధి ఎలా వస్తుంది, ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఎట్లా వ్యాప్తి చెందుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఎంగిల్ తుంపర్ల వల్ల దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని అవగాహన కల్పిస్తూ ఈ వ్యాధి లక్షణాలు 2 వారాలకు పైబడి దగ్గు ఉండడము, రోజు రాత్రిపూట జ్వరం రావడము, రాత్రిపూట చెమటలు పట్టడము, బరువు తగ్గిపోవడము, ఆకలి లేకుండా పోవడము, గస ఆయాసం ఉండడము, ఛాతీలో నొప్పి, ఇటువంటి లక్షణాలు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే అది టీబీ వ్యాధి అని మనం అనుమానించి దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని మనం సంప్రదించి అక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, గల్ల పరీక్ష అయితే ఏమి, చెస్ట్ ఎక్స్రే అయితే ఏమి పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఒకవేళ గల్ల పరీక్షలో వీటిలో వ్యాధి నిర్ధారణ కనుక జరిగితే ఎక్స్రేలో వారికి 6 నెలల పాటు టీబీ కంట్రోల్ సొసైటీ ద్వారా పూర్తిగా మందులు ఉచితంగా వారి యొక్క శరీర బరువును బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం కింద ఆ టీబీ పేషెంట్ పూర్తిగా మందులు తీసుకునేటువంటి 6 నెలల చికిత్స కాలంలో వారికి పోషణ అభియాన్ కింద మంచి పౌష్టికాహారం తీసుకోవడానికి కోడిగుడ్లు, పాలు, అదేవిధంగా రాగి పిండి, అరటిపండు ఇటువంటి మంచి పౌష్టికాహారం తీసుకోవడానికి నెలకు 1000 రూపాయలు వారి ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది పోషణ నిశ్చయ కార్యక్రమం కింద. సో ఈ విధంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, మామూలు స్కూల్ టీచర్స్ అందరికీ కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించి మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మన భారతదేశంలో టీబీ వ్యాధిని పారద్రోలాలి, 2027వ సంవత్సరానికి టీబీ ముక్తు భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాము. అందుకోసమే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు టీబీ పేషెంట్లు ఎక్కడైతే ఇది ముందుగానే మనకు పేదవాడి జబ్బు అనేటువంటి పేరు ఈ టీబీ జబ్బుకు ఉంది, ఎక్కడైతే సరైనటువంటి పౌష్టికాహారం తినకుండా సరైన రక్తహీనతతో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి బలహీనంగా ఉండే వాటిల్లో వారికి ఎక్కువగా ఈ టీబీ జబ్బు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవగాహన కల్పిస్తూ మంచి పౌష్టికాహారం తీసుకొని రక్తహీనతకు గురి కాకుండా ఉంటే మనకు ఈ జబ్బు నుంచి రక్షణ పొందొచ్చు. ఈ టీబీ వ్యాధి అనేటువంటిది మనము ప్రతి పాతకాలం నుంచి ఉండేటువంటిది. ఇప్పుడు లేటెస్ట్గా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, చాలా రకాల టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెస్టులన్నీ కూడా అడ్వాన్స్డ్గా వచ్చాయి. ముందే గట్ల ఈ టీబీ జబ్బుకు మనము అడ్మిట్ అయిపోయి సంవత్సరము, 2 నెలలు, 6 నెలలు ఉండాల్సిన అవసరంలా ప్రతి పేషెంట్ టీబీ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా వారి యొక్క పనులు చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వారికి ఆర్థిక లోటు లేకుండా వారి కుటుంబాన్ని పోషించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. ఎవరికైతే ఈ టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయి అని అనుమానపడి మనం రెఫర్ చేసినట్లయితే, రెఫర్ చేసిన తర్వాత వారికి వ్యాధి నిర్ధారణ జరిగితే రెఫర్ చేసినటువంటి వ్యక్తి కూడా 500 రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏమి, ఎవరైతే టీబీ పేషెంట్ ఉండారో మా వీధిలో అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి, మాకు డౌట్గా ఉండాలి అని చెప్పి మాకు రెఫర్ చేస్తే ఒకవేళ మేము వాళ్ళను గల్ల పరీక్ష, ఎక్స్రే చేయించి టీబీ వ్యాధి నిర్ధారణ అయితే మాకు తెలియపరిచినటువంటి ఆ పౌరునికి కూడా మేము
500 రూపాయలు సెంట్రల్ ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరి ఆధ్వర్యంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ 6 నెలల పాటు మందులు తింటాడు కాబట్టి ఆ పేషెంట్ ఆ మందులు ఒక డాట్స్ ఆధ్వర్యంలో మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ డాట్స్ ఆధ్వర్యంలో పూర్తిగా మందులు తిని రికవరీ అయితే అతనికి కూడా ఆ పర్యవేక్షణ చేసినందుకు, మందులు తినేదానికి పర్యవేక్షణ చేసినందుకు 1000 రూపాయలు అబ్జర్వర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేషెంట్కు ప్రతి నెల 1000 రూపాయలు ప్రధానమంత్రి పోషణ అభియాన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము మదనపల్లి అర్బన్లో, మన మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో టీబీ యూనిట్ 23 రూమ్ నెంబర్లో మన టీబీ సూపర్వైజర్ పర్యవేక్షణలో వాళ్ళ సిబ్బంది, స్టాఫ్ అందరూ కూడా ప్రతి అంగన్వాడీ స్కూల్ అయితే అంగన్వాడీ టీచర్స్కు, ఆశా కార్యకర్తలకి, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలందరినీ కూడా కలుపుకొని ప్రతి స్కూలు, డిగ్రీ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీలు అందరికీ కూడా టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తే వారు ఇటువంటి లక్షణాలు ఉండే పేషెంట్లు మాకు రెఫర్ చేసి ఈ వ్యాధిని మనం తొందరలో గుర్తించి 6 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాధి నిర్ధారణ అనేటువంటి జరిగిన తర్వాత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టీబీ ముక్త భారత్ కోసము మనందరము టీబీ లేని సమాజ నిర్మాణాని కోసం పాటుపడడానికి మనం కంకణం కట్టుకొని ముందుకు వెళ్తాం. వేసవిలో చిన్నపిల్లలకు వడదెబ్బ తగలకుండా వైద్యుల సలహాలు పాటించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీడియాట్రిషియన్ సురేష్ కోరారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఎండలు తీవ్రమవుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎండలో బయట తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా చూడాలన్నారు. ఎండ వేడిమి కారణంగా శరీరంలోని లవణాలు చెమట రూపంలో పోయి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్నారు. పిల్లలకు ఈ వేసవిలో పండ్ల రసాలు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలని సూచించారు. ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే వారిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లి మజ్జిగ, టెంకాయ నీరు వంటివి తాగించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సురేష్ రెడ్డి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మదనపల్లి డిఈఐసి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ నందు పీడియాట్రిషియన్గా వర్క్ చేస్తున్నాను. మనం ఈరోజు ముఖ్యంగా ఈ వేసవిలో చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధానంగా డిస్కస్ చేస్తామండి. మొట్టమొదటిది, ఈ వేసవి సమయంలో ఎండలు విపరీతంగా ఉండలేదు కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్న సమయం అంటే ఉదయం 10 గంటల తర్వాత నుండి సాయంత్రం 5 గంటల లోపు పిల్లల్ని బయట ఆడుకోవడానికి కానీ, ఎటువంటి ప్రయాణాలు కానీ సాధ్యమైనంత వరకు మానుకోవాలని సూచిస్తున్నాము. ఇంటి పట్టునే ఉండి నీడలో ఇంట్లో మనము పిల్లలకి ఏదైనా కానీ రీక్రియేషన్ పర్పస్ ఇంట్లో ఆడుకునే ఆటలు కానీ ఏదైనా అటువంటి చూసుకోవాలని మనం చేస్తున్నాము. రెండో విషయము, ఒకవేళ తప్పనిసరిలో ఎండలకు బయట తిరగడం వల్ల తిరగాల్సి వస్తే అప్పుడు పిల్లలు డీహైడ్రేషన్కి గురవుతారండి. ఈ డీహైడ్రేషన్ని మనము అధిక మోతాదులో నీరు ప్లస్ లవణం అంటే సాల్ట్ అంటారు. సో వాటర్ ప్లస్ సాల్ట్ ఈ రెండు కలిపి ఉన్న ద్రావణాలు తీసుకోవడం ద్వారా దాన్ని మనం నివారించవచ్చు. మనకు అందరికీ తెలిసే ఉంటుంది ఓఆర్ఎస్ అని, అంటే ఓవరల్ డీహైడ్రేషన్ సాల్ట్. మనము డయేరియా కానీ లేదా బిడ్డలకి ఏమన్నా కానీ జ్వరం వచ్చినప్పుడు ఓఆర్ఎస్ని నీళ్ళలో కలిపి తాగుతుంటాము. సో దాన్ని విధిగా మనము ఇంటి పట్టును కూడా పిల్లలకి ఇవ్వచ్చు, లేదా జర్నీలో ఉన్నప్పుడు కూడా పిల్లలకి తాగవచ్చు. సో ఇవి లేనప్పుడు మనకు ఈజీగా దొరికే నిమ్మకాయ జ్యూస్ అంటారు, నిమ్మకాయ సోడా అంటారు. సో లెమన్ వాటర్, లెమన్ సాల్ట్ కానీ అట్లా మిక్స్ చేసిన ఆ వాటర్ని కూడా మనము తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇవే కాకుండా మీరు ప్రయాణించేటప్పుడు లేత రంగు దుస్తులు వాటిని ధరించడం వల్ల కూడా మనము ఈ ఎండ తాకిడి అనేదాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాము. ప్రధానంగా ఎవరన్నా ఎక్కువ ఎండ బయట తిరగడం వల్ల ఆడుకునే సమయంలో వడదెబ్బకు కానీ వాటికి కానీ గురైనప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళని ఫస్ట్ ఇమీడియట్లీ నీడ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళాలి. వాటిని కుదిరితే తడితో నీటితోటి వాళ్ళ మొత్తాన్ని బాడీని అంతా ఒకసారి తొడవగలగాలి. ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకొని రాగలిగితే వాళ్ళకి సంబంధించిన ఐవీ ఫ్లూయిడ్ థెరపీ ద్వారా వాళ్ళని మనం తగ్గించడానికి చూస్తాం. మతిస్థిమితం లేకుండా ఒంటిపై సగం దుస్తులు మాత్రమే కప్పుకొని తిరుగుతున్న ఓ యువతిని గుర్తించి తెలుసుకున్న ఓ జడ్జి మానవీయ కోణంలో స్పందించారు. ఆమె ఆదేశానుసారం ఆ యువతికి కాకినాడ జీజీహెచ్ వైద్యం అందిస్తున్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, కాకినాడ 3వ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి కమలాదేవి బుధవారం సాయంత్రం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 రోజుల క్రితం తాను బయటికి వస్తుండగా మతిస్థిమితం లేకుండా ఒంటిపై సగం దుస్తులు మాత్రమే కప్పుకొని అక్కడ తిరుగుతున్న యువతిని చూశానని, ఆమె ఆచూకీ గమనించాలని తమ సిబ్బందితో పాటు పోలీసులకు తెలియజేశారన్నారు. బాధితురాలు సుమారు 10 రోజులుగా నగరంలో ఈ విధంగా తిరుగుతోందని పోలీసులు తెలియజేయడంతో ఆశ్చర్యానికి గురయ్యారన్నారు.
ఆమెకు మానసిక వైద్యం అందించాలని వైద్యులకు దిశ వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి కమలాదేవి. నేను 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి కాకినాడ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కాకినాడగా 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను మీ అందరికీ ఒకటి జరిగిన విషయాన్ని చెప్పాలి. అది ఒక సందేశంగా మీ అందరూ చూసి స్ఫూర్తి అయ్యి వాటన్నిటికీ రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ విషయాన్ని అందరి ముందు పెట్టాలి అని నేను భావించి మీకు చెప్తున్నానండి. అది నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మామూలుగా లెగిచి బయటికి రాగానే డోర్ తీయంగానే నాకు ఒక ఆడమనిషి అంటే ఉత్త ప్యాంట్ వేసుకుని పైన ఏం లేకుండా కనిపించింది. అది చూడంగానే నేను షాక్ అయ్యాను. అలాగా అట్లా పబ్లిక్లో ఉండరు కదా, అందులో అమ్మాయి అరౌండ్ 40 to 50 ఉంటుంది. అమ్మాయిని చూడంగానే నాకేంటి ఇలా ఉంది ఏంటి, ఇదేదో సంథింగ్ రాంగ్. అంటే పిచ్చి అమ్మాయిలు అనలేము, ఏమి అనలేము, యంగ్ కాదు, ఓల్డ్ కాదు, పిచ్చి కాదు, అదో రకంగా అనిపించింది. అమ్మాయిని వెంటనే ఏం చేయాలి అనేది ముందు నాకు అనిపించి వెంటనే మా స్టాఫ్కి చెప్పి పోలీస్ వాళ్ళని పిలిచి అమ్మాయి గురించి చూడండి అని చెప్పాను. అయితే అందరూ నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి మాకు గత 10 రోజులుగా ఇబ్బంది పెడుతుందండి, ఇక్కడే తిరుగుతుంది, బట్టలు లేకుండా తిరుగుతుంది, కోర్టు వర్కింగ్ అవర్స్లో కూడా అలాగే తిరుగుతుంది అని చెప్పారు. నాకు అప్పుడు స్టన్ అయ్యాను. 10 రోజులుగా తిరుగుతుంది, ఎవరు కూడా నాకు చెప్పలేదు, ఎవరు ఏమీ పట్టించుకోలేదు, అదేంటి, అదేం కుదరదు, వెంటనే అమ్మాయిని రెస్క్యూ చేయాలి, మనము దానికి ఏం చేయాలి అని వెంటనే మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టాఫ్ సంజయ్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆమె వెంటనే రెస్క్యూ దిశ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే రంగంలోకి తెప్పించారు. అందులో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బంది వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, మా వల్ల కాదు, మాకు సపోర్ట్ ఉండాలి, పోలీస్ విభాగం కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఏదైనా సపోర్ట్ ఉంటే మేము ఏమైనా హెల్ప్ చేస్తాము, అమ్మాయిని చాలా వైలెంట్గా ఉంది, మేము తీసుకెళ్ళలేమని చెప్పారు. అప్పుడు వెంటనే మాది కాదు కదా, మీరే కదా అండి, మళ్ళీ అవన్నీ కాదు, ముందు అమ్మాయి రెస్క్యూ అవ్వాలి, వెంటనే 1 వాళ్ళని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతహింసను ప్రేరేపించే శక్తులను ఆదిలోనే అణచివేసి జోధ్పూర్ను మరో మణిపూర్ కాకుండా చూడాలని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసాద్ హితవు పలికారు. నేడు మదనపల్లి పట్టణంలోని భారతీయ అంబేద్కర్ సేన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో బలమైన నిఘా వర్గాలు రక్షణ వ్యవస్థ ఉందని, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాల అలసత్వం కారణంగా మణిపూర్ తగలబడిపోయిందని, ఇప్పుడు జోధ్పూర్ వంతు వచ్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి మతహింసను ప్రేరేపించే శక్తులను గుర్తించి కఠినంగా వ్యవహరించకపోతే దేశంలో మత ఘర్షణలు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చెలరేగుతున్నటువంటి మత హింసని అరికట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని చెప్పి స్పష్టమవుతుంది. దీనికి మనం మణిపూర్ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. మణిపూర్లో చెలరేగినటువంటి ఆ హింస ఏదైతే ఉందో అది ఇన్ టైంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఎవరైతే అల్లర్లకి ప్రేరేపిస్తూ ఉన్నారో, అల్లర్ల వెనక ఎవరున్నారో వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించి ఉంటే ఈరోజు మణిపూర్ ఆ విధంగా తగలబడేది కాదనే విషయము ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న మేధావులందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మణిపూర్లో లాగే ఈరోజు తగలబడ్డానికి జోధ్పూర్ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మన దగ్గర నిఘా వర్గాలు ఉన్నాయి, మన దగ్గర బలగాలు ఉన్నాయి, మరి వీటినన్నింటినీ పోషిస్తున్నది దేనికోసం? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వెంటనే స్పందించి దాని మీద ముందస్తు చర్యలు తీసుకొని ఆ హింసని జరగబోయేటటువంటి గొడవని ఆపడానికే కదా మన దగ్గర వ్యవస్థలు ఉన్నాయి. మరి వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం లేదని గవర్నమెంట్ అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వమైనా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలైనా ఖచ్చితంగా
మత హింస చెలరేగే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలను ముందే గుర్తించాలి. ఎవరైతే మత హింసకి ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళను గుర్తించాలి. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడే ఖచ్చితంగా దేశంలో మత హింస అనేది ఆగిపోతుంది. లేదంటే ఇది భారతదేశం ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అవుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వాలు దీని మీద చిత్తశుద్ధితో స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన చదువు అందించడమే పోషణ్ బి పడాయి బి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సిడిపిఓ సుజాత వెల్లడి. మదనపల్లి డివిజన్లోని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు ఈ పథకంపై 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభించిన సిడిపిఓ. టీబీ వ్యాధి లేని సమాజ నిర్మాణం అవగాహనతోనే సాధ్యం. ఆరోగ్య వైద్యాధికారి మహమ్మద్ రఫీ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు టీబీ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించిన టీబీ అధికారి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.